వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లోని శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం. రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రం మద్యం ఒక్క బాటిల్ తీసుకొచ్చిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి గ్రామంలో విషాదం. చెరువులో మునిగి భార్యాభర్తల మృతి. మత్స్యకారులకు 500 కోట్లు ఇచ్చానని ఏపీ సీఎం జగన్ చెప్పడం పచ్చి అబద్ధమన్న కొల్లు రవీంద్ర. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే 10,000తో కుటుంబం బతికేస్తుందా అని ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో మార్పులు రానున్నాయన్న కాంగ్రెస్ నేత చింతా మోహన్. కర్ణాటకలో మాదిరిగానే ఏపీలోనూ కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా. డీటెయిల్స్ చూసే రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఇతర రాష్ట్రాల నుండి రాష్ట్రానికి తీసుకొస్తున్న లిక్కర్ను స్వాధీనం చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రానికి మద్యాన్ని తీసుకొచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ అనుమతులతో నిర్వహించే వైన్ షాపులలో మాత్రమే మద్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. వారం రోజుల్లో జరిగిన చెకింగ్లో 1330 బాటళ్ళు దొరకడం. హర్యానా నుంచి, గోవా నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురావడం అనేది నేరం. ఒక రాష్ట్రాల నుంచి ఒక రాష్ట్రాలకు మద్యం సరఫరా అనేది చేయకూడదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూడా మద్యం అనేది ఉంది. ఈ రాష్ట్రం నిబంధనలకు అనుగుణంగా ఐడెంటిఫైడ్ డిపో, మా తెలంగాణ డిపో ఉంటుంది. డిపో నుంచి తెచ్చినటువంటి మద్యాన్ని వైన్ షాప్ల ద్వారా అమ్ముతారు. కానీ కొందరు మాఫియా ఏర్పడి కొందరు బాటలను స్మగ్లింగ్ చేయడం, కొందరు వాళ్ళే తయారు చేసుకోవడం. గత నెల రోజుల క్రితం అభయారణ్యంలో ఒకడు వాడే లేబుల్ తయారు చేసుకోవడం, మద్యం వాడే తయారు చేయడం, ఏ బాటలు కావాలంటే ఆ బాటలు తయారు చేసి ఆ రాష్ట్రం మీద మన ఒరిస్సా నుంచి తెలంగాణ రావడం జరుగుతుంది. దాన్ని కూడా ఇదే టీం మొత్తం పట్టుకొని అరికట్టడం జరిగింది. ఆ కంపెనీలో తయారీ కాదు అది, కానీ కంపెనీ పేర్లు ఉంటాయి. కొంతమంది డ్యూటీ ఫ్రీ మొత్తం టోటల్గా అమౌంట్ ప్రభుత్వం రావాల్సిన ఖజానాను ఇతర రాష్ట్రాల్లో తక్కువ రేట్లు తీసుకొని కంటైనర్ ద్వారా తీసుకొచ్చి కూడా పెద్ద పెద్ద ఫంక్షన్లకు వాళ్ళు సరఫరా చేస్తారన్నమాట. అది హర్యానాలో తెచ్చింది. మొన్న ఒక పెద్ద కంటైనర్ పట్టుకోవడం జరిగింది. ఒకడు అక్కడనే తయారు చేసి పట్టుకోవడం జరిగింది, మొత్తం లేబుల్ పెట్టుకొని. ఇంకోటి నిజమైనటువంటి సరఫరా చేస్తే పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు, గోవా నుంచి వచ్చే వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. నేను మీ ద్వారా ప్రజలకు ఒకటి తెలియజేస్తా ఉన్నాను. ఇది అక్రమ రవాణా అనేది, మద్యం రవాణా అనేది చాలా ప్రమాదకరం. డిపోల నుంచి వచ్చేది సురక్షితంగా ఆయా కంపెనీలు ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి దాని ఆల్కహాల్ పర్సెంటేజ్ ఏముంది, ఎప్పుడు తయారవుతుంది, దీన్ని ఎప్పటి వరకు ఉపయోగించుకోవాలా, దాని మీద లేబుల్తో సహా వచ్చినటువంటిది ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. అది ఎప్పుడు తయారైంది ఉంటుంది, ఏ షాప్లకు ఇచ్చింది ఉంటుంది, ఎప్పుడు అమ్మినమైన దాన్ని మొత్తం ఆ ట్రాకింగ్ సిస్టమ్తో పకడ్బందీగా దాన్ని తయారు చేసినటువంటిది తెలంగాణ డిపోల నుంచి సరఫరా అవుతుంది. ఇతర రాష్ట్రాల నుండి వాడు కంపెనీలో తయారు చేసింది తెలియదు, వాడు ఏం కలిపింది తెలియదు, ఏం టెస్టింగ్ ఉందని తెలియదు, అది నిజమైన కంపెనీ నుంచి వచ్చినా ఎవరు తయారు చేసినా ఏం తెలియదు. దానివల్ల ప్రాణాంతకమైనటువంటి ప్రమాదమే కాకుండా ఆర్థికంగా కూడా నష్టం వచ్చేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం అనేది ఇదే. అందుకే వీటిని అరికట్టడానికి స్పెషల్ టీంలోనే దయచేసి ఎవరైనా ఇతర రాష్ట్రాల. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి గ్రామంలో విషాదం నెలకొంది. చెరువులో పడి భార్యాభర్తలు మృతి చెందారు. మృతులు నగేష్, స్వరూపాలుగా గుర్తించారు. భార్యాభర్తలు పశువుల కాపర్లుగా పనిచేస్తున్నారని స్థానికులు తెలిపారు. తల్లిదండ్రుల మృతితో 2 చిన్నారులు అనాథులుగా మారారు. చెరువులో మునిగిపోతున్న భార్యను కాపాడబోయి భర్త కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కాదు, నేను అక్కడ నుంచి చేస్తాను.
మా తమ్ముడు వాడు 3 ఏళ్ళు ఉన్నాడు. ఆ పెళ్ళ మాడిని అనుకుంటున్నాడు. ఏం చేయలేరు ఒకరింటే బాధ అనుకున్నారు. అయ్యో సీఎం జగన్ ఆయన తండ్రి మత్స్యకారులకు చేసిన అన్యాయం మాటల్లో చెప్పలేనిదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా మత్స్యకారులుంటే కేవలం 1,00,000 మందికి అరకొర వృత్తి ఇస్తే వారిని ఆదుకున్నట్ట అని ప్రశ్నించారు. జగన్ సంవత్సరానికి ఒకసారి ఇచ్చే 10,000తో కుటుంబం బతికేస్తుందా అని అన్నారు. టీడీపీ హయాంలో 17,000 పడవలకు డీజిల్ సబ్సిడీ ఇస్తే జగన్ 1,100 పడవలేనని ఎలా చెబుతాడు అని ఆయన ప్రశ్నించారు. మత్స్యకారులకు 500 కోట్లు ఇచ్చానని జగన్ చెప్పడం పచ్చి అబద్ధం అన్నారు. కాలేజ్ గవర్నమెంట్ హాస్పిటల్ పైన పెట్టు 10 కోట్లు తెచ్చాం మేము, డబ్బులే వాడచ్చు కదా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. బందర్లో ఒక నాటకాలు రాంబాబు, ఆయన ఒక నాటకాలు. ఇప్పటికి బందర్ పోర్టుకి ఒకసారి రాజశేఖర రెడ్డి గారితో కార్యక్రమం స్టార్ట్ చేయించారు. తర్వాత ఈ పోర్టు రాకపోతే 2014లో ముక్కు నేలకు రాసి రాజకీయాల నుంచి ఇరిగించుకుంటానని ఒక దొంగ నాటకం ఆడాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు తగునమ్మ అంటూ మళ్ళీ బయలుదేరాడు పోర్టు పనులు స్టార్ట్ చేస్తామని చెప్పి. 2018లో 19లో మేము పోర్టు వర్క్ స్టార్ట్ చేసాం. ఆనాడు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా చూసుకుని ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ పర్చేస్ స్కీముల కింద, ల్యాండ్ ఎక్విజిషన్, ఈ 3 స్కీమ్స్ కింద కూడా రైతులకి ఎక్కడా నష్టం రాకుండా పోర్ట్ నిర్మాణం పనులు స్టార్ట్ చేయాలని చెప్పి మేము పనులు స్టార్ట్ చేసాం. 2019 ఎన్నికలైనవి, వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. వీళ్ళు ఈయన ఎమ్మెల్యేగా కాకుండా మంత్రిగా కూడా పదవి వచ్చింది. 4.5 సంవత్సరాలు అసలు ఈ పోర్టు కనపడలేదు వీళ్ళకి. ఇప్పుడు ఎన్నికలకి 3 నెలలు 4 నెలలు టైం ఉంది, ఎందుకంటే అడ్వాన్స్కి వెళ్ళిపోతా ఉన్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు వచ్చి కొత్త నాటకానికి తెరలేపుతా ఉన్నాడు. ఈ నాటకాలు రాయండి ఏం చేయాలా అందరు ప్రజలు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 4 ఏళ్ల ముందే మీ అధికారంలోకి వచ్చిన పోర్టు పనులు స్టార్ట్ చేయొచ్చు కదా. ఇవాళ దొంగ నాటకాలు ఎందుకు ఆడుతూ ఉన్నారు? అందరు ప్రజలకు సమాధానం చెప్పగలవా పేర్నాని గారు? ఈరోజు చెప్తా ఉన్నావు, మెడికల్ కాలేజ్ నేను తీసుకొచ్చా, ఫిషింగ్ హార్బర్ నేను తీసుకొచ్చా. ఇవ్వండి, రికార్డ్స్ తీయించండి. గతంలో మెడికల్ కాలేజ్ కోసం మేము ఏ ప్రపోజల్స్ పంపించామో దానికి కేంద్ర ప్రభుత్వం వచ్చి వాడు కేంద్ర ప్రభుత్వం కడతా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కాదు కట్టేది మెడికల్ కాలేజ్. కేంద్ర ప్రభుత్వానికి ఆ రోజున మేము అనేక లెటర్లు రాశాం, ఇక్కడ ఉన్నటువంటి ఆవశ్యకత గురించి రాశాం. ఈ తీర ప్రాంతంలో ఎక్కువగా మత్స్య సంపద, సీ ఫుడ్ తినటం వల్ల స్టోన్స్ ఫామ్ అయి దాని నుంచి కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి దాని మీద ఒక రీసెర్చ్ సెంటర్ కింద దీన్ని ఏర్పాటు చేయాలి. నరసాపురం దగ్గర నుంచి ఇటు బాపట్ల వరకు మధ్యలో ఎక్కడా కూడా ఒక రీసెర్చ్ సెంటర్ లాగా ఈ ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయండి అని చెప్పి ఆ రోజు ప్రపోజల్ పంపించింది తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్లో త్వరలో రాజకీయంగా విప్లవాత్మక మార్పులు రానున్నాయని మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత చింతామోహన్ వెల్లడించారు. కర్ణాటకలో మాదిరిగానే ఏపీలోనూ కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారం చేపడితే 2.5 ఏళ్లు బలిజ, కాపు సామాజిక వర్గానికి, మరో 2.5 ఏళ్లు ఇతర సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చేలా అధిష్టానాన్ని తాము ఒప్పిస్తామన్నారు. జగన్ కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ తో రాష్ట్రం అధోగతి పాలైందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కావాలని కోరుకుంటున్నారు. అందుకొరకే అక్కడ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరి నేను చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నేను చెప్తున్నాను మరొక్కసారి,
మేము ఎవరితో అలయన్స్ పెట్టుకోము. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా వెళతాం. 175 స్థానాలు, 25 లోక్సభ స్థానాలు మేము పోటీ చేస్తాం. ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఒక్క విషయాన్ని గురించి మీకు చెప్పదలుచుకున్నాను చాలా స్పష్టంగా. 1978 అంటే 45 సంవత్సరాల క్రితం నెల్లూరులో పరిస్థితులు, నెల్లూరు జిల్లాలో పరిస్థితులు. ఇందిరాగాంధీ వచ్చింది కొత్త పార్టీ పెట్టుకొని, ఇందిరా కాంగ్రెస్ అని పేరు పెట్టుకొని వచ్చింది. కేవీ సుబ్బారెడ్డి నెల్లూరుకు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఆయన సివి శేషారెడ్డి అక్కడి నుంచి పోటీ చేశాడు, సర్వేపల్లి నుంచి. వెంకటరత్నం నాయుడు పోటీ చేశాడు. ఆ రోజు వెంకటాచలం కూడా మరి రాపూర్ నియోజకవర్గంలో ఉంది. మరి ఆ రోజు పరిస్థితులు కూడా ఎవరు మాకు లీడర్లు లేరు. లీడర్లు లేకపోయినా కూడా ఆ రోజుకు ఆ రోజు ఎత్తుక్కొని మేము మరి క్యాండిడేట్లను పెట్టాం, గెలిచాం. మా లీడర్లు లేరన్న ఆ సమస్యే లేదు కాంగ్రెస్ పార్టీకి. ఆ సమయం వచ్చేటప్పటికీ అందరూ వస్తారు. మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ, జగన్ పార్టీ తుడుచుకొని పోతుంది. పతనం ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ పతనం ప్రారంభమైంది. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో, మన రాష్ట్రంలో 75 సంవత్సరాల్లో 2 సామాజిక వర్గాలు రాష్ట్రాన్ని, దేశ సంపదని, రాష్ట్ర సంపదని దోచుకున్నారు. 2 సామాజిక వర్గాలు. కొన్ని సామాజిక వర్గాలు అధికారం అంటే ఏందో కూడా తెలియదు. మరి సామాజిక వర్గాలు ఓబీసీలకు అసలు ఏమీ తెలియదు, అధికారం అంటే తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఆకలి, అప్పులు, ఆవేదన తప్ప. మరి బలిజ సామాజిక వర్గం మన ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు కోరుకుంటున్నారు అధికారంలోకి మేము రావాలి, ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను చెప్తున్నాను 2.5 సంవత్సరాలు ఖచ్చితంగా బలిజ కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారని నేను తెలియజేస్తున్నాను. నాకు నమ్మకం ఉంది, నాకు ఆ ధైర్యం ఉంది, దమ్ము ఉంది. మా టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం 100 రోజుల పాదయాత్రకు సంఘీభావంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి వాకలపూడి అంబేద్కర్ విగ్రహం వరకు సంఘీభావ యాత్ర సాగింది. ఈ పాదయాత్రకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఈవేళ లోకేష్ బాబు గారు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈవేళ మా కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, లేడీస్, జెంట్స్ అందరూ కూడా ఈవేళ మున్సిపాలిటీ నుంచి వాకలపూడి వరకు మేము పాదయాత్ర చేస్తున్నాం. ఆయన ఇంకా ఆరోగ్యంతో ఉండి ఇంకా ముందుకెళ్ళాలని ఆ భగవంతుని వెంకటేశ్వరాన్ని కోరుకుంటూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని మా కాకినాడ రూరల్ ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు. అందుకే మేమందరం కూడా ఈవేళ పాదయాత్ర చేయడానికి కారణం. ఇప్పుడైనా సరే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నడి రోడ్డుపై ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తనకు న్యాయం చేయకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు ఆందోళనకు దిగాడు. దీంతో నంద్యాల 3వ పట్టణ పోలీసు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించి విచారణ చేపట్టారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం దోమకొట్టాల గ్రామానికి చెందిన రవికుమార్కు చెందిన పొలంలోని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనుచరులు అక్రమంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి తన
తన పొలాన్ని ఆక్రమించేస్తున్నారంటూ బాధితుడు ఆరోపించారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి చెందిన అనుచరులు నకిలీ పత్రాలు సృష్టించి తన పొలంలో అక్రమంగా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారని, ఎలాంటి అనుమతులు లేకుండా తన పొలంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి తన స్థలాన్ని కాజేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రవికుమారు, కొమ్మరిగుట్టాల విలేజ్, బెదంచెర్ల మండలం, నంద్యాల జిల్లా. నా పొలంలో కాల్దావ వరకు రస్తా ఉన్నది. కాల్దావ వెళ్ళడానికి నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ట్రాక్టర్లు బండు పోవడానికి ఇప్పుడు రోడ్ వేసుకుంటూ వెళ్తున్నారు. దానికోసం అనేసి నేను స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చా. నా పొలంలో కాల్దావ పోవడానికి ఎటువంటి నాకు ఇబ్బంది లేదు. ఎంఆర్ఓ గారు, సర్వేర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఇది. వాళ్ళు కూడా రస్తా లేదన్నారు, రికార్డులో కూడా ఉన్నది. మీరు దయచేసి నా పొలంలో మనుషులు పోవడానికి నేను సహకరిస్తాను. ఎటువంటి బండ్లు, ట్రాక్టర్లు అలా వెళ్లకుండా, ఎటువంటి రస్తా లేకుండా నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. నా దగ్గర ఆన్ రికార్డు ఉంది. రికార్డులో ఉన్నదాన్ని అడుగుతున్నా, రికార్డులో లేని అడగట్లేదు. న్యాయబద్ధంగానే అడుగుతున్నా, అన్యాయంగా అడగట్లేదు. రికార్డు, నా పొలం సంబంధించిన రికార్డు కూడా ఉంది. ఎంఆర్ఓ గారు ఇచ్చిన రికార్డు కూడా ఇక్కడ ఉంది. ఎంఆర్ఓ సర్వేర్ ఇచ్చిన రికార్డులోనే ఉన్న విషయానికి నేను పోరాడుతున్నాను, కానీ రికార్డులో లేనిది కాదు చేస్తుంది. రికార్డులో ఉన్నది, మా రికార్డులో ఉంది. మా పొలంలో కాల్దా ఉంది అని ఉంది. ట్రాక్టర్లో బండ్లు వేయడానికి లేదు. దానికి ఒకటే నా బాధ. నేను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగా, కోర్టుల చుట్టూ తిరిగా, ఎంఆర్ఓ ఆఫీసర్ చుట్టూ తిరిగా, ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగలేదు. అందుకనేసి నా చావే నాకు సమస్య తీరుస్తుంది అనుకొని నేను చావడానికి సిద్ధమయ్యి వచ్చాను. ఇక్కడికి వస్తే పోలీసు వాళ్ళు అడ్డుకొని నా సమస్య తీరుస్తానంటేనే నేను నా చావుని విరమించుకొని వాళ్ళకి సమస్య చెప్దామని ఇక్కడ ఉన్నాను. చెప్పే కదా, నేను ఇక్కడికి వచ్చి డీజిల్ క్యాన్ పోసుకొని డీజిల్తో అంటించుకోవడానికే వచ్చాను. నా సమస్య తీరితేనే వెళ్దాం అనుకున్నాను, తీరుస్తారన్నారు. నాకు నా సమస్య కోసమే వచ్చాను. అంతేగాని విద్వేషపూర్వకంగా నేను అన్యాయంగా ఏది కోరట్లేదు. న్యాయబద్ధంగా నా న్యాయమైన కోరికను తీర్చాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అంతే, నా బాధ ఇది. బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ పేదలు అధికంగా చదివే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు పోటీ ప్రపంచంలో నిలబడేలా చూడాలని ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మౌలిక వసతుల కల్పన, దీర్ఘకాలిక ప్రయోజనాలు, వచ్చే దిశలో అధునాతన వసతులు, మెరుగైన విద్యా బోధన తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని అన్నారు. ఈ సంవత్సరం నుంచి పబ్లిక్ పరీక్షల్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారిని ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామని అన్నారు. విద్యార్థికి రాష్ట్ర స్థాయిలో ఎంపికైన విద్యార్థికి మొదటి స్థానంలో వచ్చిన వాళ్ళకి ₹1,00,000, అలాగే రెండో స్థానంలో మార్కులు వచ్చిన సాధించిన విద్యార్థికి ₹75,000, మూడో స్థాయి సంపాదించిన విద్యార్థికి ₹50,000 నగదు ఇవ్వాలని మనం నిశ్చయించడం జరిగింది.
తిరుమల శ్రీవారిని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి పాదాల చెంత వెలసిన శ్రీవారి చెల్లెలు గంగమ్మకు సారె సమర్పించామన్నారు. రాష్ట్ర పండుగగా గంగమ్మ జాతరను ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చి ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ప్రధానంగా నిన్న కొండ కింద వెలసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి చెల్లెలు గంగమ్మ గారికి సేవ చేసుకునేందుకు సారి సమర్పించే కార్యక్రమంలో నిన్న పాల్గొనడం జరిగింది కుటుంబ సమేతంగా. ఈ రెండు పర్యటనలు చాలా తృప్తిని కలిగించినటువంటి పర్యటన. ముఖ్యంగా శ్రీ గంగమ్మ జాతరని రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానికి కృషి చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇంతకు ముందు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా చేసి అనేక సంస్కరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. వారి నాయకత్వంలో వారి ప్రోద్బలంతో శతాబ్ద కాలంగా నిర్వహిస్తున్న తాతయ్యగుంట గంగమ్మ జాతరను ఈసారి వైకాపా ప్రభుత్వంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వైకాపా శ్రేణులతో ప్రధానంగా పబ్లిసిటీ చేసుకుంటూ భూమన జాతరగా మార్చుకున్నారని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో టీడీపీ నేతలు నరసింహ యాదవ్, బుల్లెట్ రమణ, ఆర్సీ మునుకృష్ణ, మహేష్ యాదవ్ తదితరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో భక్తులు వేషాలు వేసుకుని స్వచ్ఛందంగా భక్తితో పాల్గొనేవారన్నారు. కానీ ఈసారి భక్తి కాదు, వైకాపా భక్తి కోసం అన్నట్లుగా జాతర జరిపారని ఆరోపణలు చేశారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని మేనమామ కంసుని సోదరికి పుట్టే పిల్లలను కంసుడు చంపుతుంటే ఆదిపరాశక్తి జన్మించి ఆ కంసుని హతమార్చిందని పురాణాలను గుర్తు చేశారు. అలా ఈ జాతర ఆ గంగమ్మకు కూడా ఇష్టం లేని రీతిలో నగర ప్రజలు భయాందోళన చెందేలా నిర్వహించడం బాధాకరమన్నారు. భూమన తీరును మార్చుకోరా అని ప్రశ్నించారు. సీఎం జగనే కరుణాకర్ రెడ్డిని మార్చాలని హెచ్చరించినా కూడా ఫలితం శూన్యమని, ఈ గంగ జాతర నిర్వహణ ఉదాహరణని విమర్శించారు. అనాదిగా జరిగే ఆచారాలను ఎందుకు మార్పు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మనం ఎంత మార్పు చెందాలన్నా కూడా అది పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి, మార్పు అనేది జరగదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈరోజు తిరుపతి గంగమ్మ జాతర తీసుకుంటే కూడా స్థానికుల్ని పాల్గొనివ్వకుండా స్థానికులకి మరి ఒక నిత్యం. ఎందుకంటే ఈరోజు ఈయన సమర్పిస్తున్నటువంటి సారెలు అధికారుల్ని, అదేవిధంగా వాళ్ళ పార్టీ వాళ్ళని, నాయకుల్ని అందరినీ తీసుకొచ్చి తిరుపతి నగరంలో ఎక్కడి నుంచి అక్కడి నుంచో సారెలు తీసుకొచ్చి మరి తిరుపతి నగరాన్ని అంతా కూడా ఒక గందరగోళ పరిస్థితుల్లో పడవేసి స్థానికులుగా ఉండేవాళ్ళు తిరుపతి గంగమ్మ భక్తులు కూడా పాల్గొనీయకుండా చేసినటువంటి చరిత్ర ఈ కరుణాకర్ రెడ్డికే నిలిచిపోతుందని కూడా నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను. అదే కాకుండా ఈరోజు మరి మనం చూసాం నిన్నటి రోజున మరి ఎంత పిచ్చి పరాకాష్ఠకు చేరిందంటే జే అని వేసి జగన్ మోహన్ రెడ్డి ఫ్లాగులు అక్కడ పూల పుష్పాలంకరణలో చేయడం ఆ గంగమ్మ తల్లికి కిరీటం వల్లే వాళ్ళు అనుకుంటుంటారు. కానీ అది తప్పు. ఇది ఒక హిందూ సాంప్రదాయాలు సంస్కృతి అవలంబించేటువంటి మన పండుగలు కానివ్వండి, మన జాతరలు కానివ్వండి, ఇలాంటి అలంకరణలతో ఎక్కడే కానీ ఈరోజు తిరుమలలో కూడా చూస్తున్నాం. మనం పుష్పాల్లో దేవుళ్ళ బొమ్మలో వేసి మరి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, మన హిందూ ధర్మాన్ని
మనకు చూసినంతనే సుఖింపజేసేటువంటి వాతావరణం ఉండాల్సింది పోయి మరి గంగమ్మ గుడి భక్తులు వస్తుంటారు అనేసి అక్కడే తిష్ట వేసి మరి ఆ జగన్ బొమ్మలు కూడా పుష్పాలంకరణలు చూపించారు అంటే వీళ్ళ పిచ్చి ఎంత పరాకాష్ఠకు చేరిందో ఒక పబ్లిసిటీ పిచ్చి. మరి తిరుపతి నగర ప్రజల్ని ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనకూడదు అని తిరుపతి నగర ప్రజల్ని అవమానిస్తూ అడుగడుపు ఈయన 5 సంవత్సరాల పరిపాలనలో కూడా చేస్తున్నారు. ఇది ప్రజలంతా కూడా గమనిస్తూనే ఉన్నారని కూడా కరుణాకర్ రెడ్డి మరి ముందు చూపుతో ముందుకెళ్ళినట్లయితేనే మరి ఈ తిరుపతి నగర ప్రజలు నిన్ను క్షమిస్తారని కూడా నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను. తప్పకుండా అది ఎవరైనా కానీ పుష్పాలంకరణ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ నువ్వు ఒక నిర్వర్తిస్తున్నావు, నువ్వు బాధ్యత తీసుకున్నావు రాత్రి నిర్వహించే విధంగా. మరి ఆ తప్పెందుకు జరిగిందని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి తప్పకుండా దానికి బాధ్యుడే నువ్వే, దానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరము నువ్వే చెప్పాలని కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, మత్స్యకార విద్యార్థికి మంత్రి న్యాయం చేయని స్థితిలో ఉన్నారని జనసేన పార్టీ మత్స్యకార వికార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ఏపీలో మత్స్యకార యువతికి యూనివర్సిటీ ఏర్పాటు చేసే దమ్ము మంత్రికి ఉందా అని నిలదీశారు. ఇచ్చిన హామీల్లో భాగమైన జట్టీలు, పోర్టులు నిర్మిస్తామని చెప్పి వాటిని అమలు చేయలేని స్థితిలో ఉన్నారని అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోందని, మరి అభివృద్ధి కార్యక్రమాలకు ఏ విధంగా నిధులు కేటాయిస్తారని ప్రశ్నించారు. సీదిర అప్పలరాజు గారు ఒక మత్స్యకార మంత్రిగా మీరున్నారు. మీ నియకార విద్యార్థి మువ్వల రాజేష్ అనేటువంటి విద్యార్థి కిరాతకంగా హత్య కాబడితే నేటికి 2 పలాస నియోజకవర్గంలో మత్స్యకార మంత్రి నియోజకవర్గంలో ఏం చేయలేనటువంటి మంత్రి, ఒక మత్స్యకార విద్యార్థికి న్యాయం చేయలేనటువంటి ఒక ముఖ్యమంత్రి మీరు ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు, ఖబర్దార్ వైఎస్ఆర్సీపీ మత్స్యకార నాయకులు. మీకు దమ్ముంటే మీకు నచ్చిన ప్లేస్కి టైము డేట్ డిసైడ్ చేసుకోండి. ఇప్పటి వరకు మత్స్యకారులకి మీరు ఏం చేశారని సూటిగా ప్రశ్నిస్తున్నాం. దమ్ముంటే జనసేన పార్టీ మత్స్యకార నాయకులతో వైఎస్ఆర్సీపీ మత్స్యకార మంత్రి కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదు మీకున్నటువంటి 63 మంది సలహాదారులు కానీ ఒక డిబేట్కి రావాలని ఛాలెంజ్ చేస్తున్నాం. మత్స్యకారుడు చెప్పుకున్నటువంటి వాసుపల్లి, గోడ మీద పిల్లి, డీడీలు తీసిన కేడి ఇంతవరకు స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్లో చేపల బజార్ల గురించి మాట్లాడే దమ్ముందా? ఆంధ్రప్రదేశ్లో మత్స్యకార యువతకి మత్స్యకార యూనివర్సిటీ పెట్టే దమ్ముందా? మీరిచ్చినటువంటి హామీలు 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తామన్నారు, 6 జట్టీలు నిర్మిస్తామన్నారు, పోర్టులు నిర్మిస్తామంటున్నారు. ఏమయ్యా మీకు ఇప్పుడే మత్స్యకారులు గుర్తుకొచ్చారా? నేటికి 3 సంవత్సరాలు పూర్తయిపోతుంది. మరొక 6 నెలల్లో 7 నెలల్లో మీ ప్రభుత్వం పడిపోతుంది. ఇప్పుడు మీరు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఒక ఉద్యోగికి జీతమే ఇవ్వలేనటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు మత్స్యకారులకి ఫిషింగ్ హార్బర్లు, జట్టీలు కడతారంటే మిమ్మల్ని ఎవరు నమ్ముతారయ్యా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లోని శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం. రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రం మద్యం 1 బాటిల్ తీసుకొచ్చిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి గ్రామంలో విషాదం. చెరువులో మునిగి భార్యాభర్తల మృతి. మత్స్యకారులకు 500 కోట్లు ఇచ్చానని ఏపీ సీఎం జగన్ చెప్పడం పచ్చి అబద్ధమన్న కొల్లు రవీంద్ర. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే 10,000తో కుటుంబం బతికేస్తుందా అని ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో మార్పులు రానున్నాయన్న కాంగ్రెస్ నేత చింతా మోహన్. కర్ణాటకలో మాదిరిగానే ఏపీలోనూ కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.